गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. హరి ఓం. ఏడో మంత్రం అయ్యింది. దాని విషయంలో కొన్ని కారికలు, అంటే సంక్షేపంగా శాస్త్రార్థాన్ని చెప్పే కొన్ని శ్లోకాలు, వాటిని కారికలు అంటారు. కారిక అర్థ ప్రదర్శిని అని నాట్యశాస్త్ర వ్యాఖ్యానంలో చెప్తారు అభినవగుప్తులు. గౌడపాద కారిక మూల మంత్రంలో వచ్చిన విషయాలనే కొంచెం విస్తృతంగా తన శబ్దాల్లో ఆయన వివరిస్తారు. నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయః అద్వైత సర్వభావానాం దేవః తుర్యో విభుస్మృతః అని. నివృత్తేః సర్వదుఃఖానాం, నివృత్తి అంటే నివర్తించడం, తొలగిపోవడం. ఏది తొలగిపోవడం? సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాలు. అంటే సాధారణంగా శాస్త్రంలో 3 రకాల దుఃఖాలు చెప్తాం. వాటిని 3 తాపాలు అంటే తాపత్రయాలు అంటాం. త్రయం అంటే 3, తాపం అంటే దుఃఖం. 3 విధాల దుఃఖాలే తాపత్రయాలు. మనం తెలుగులో తాపత్రయపడుతున్నాడు అని ఏదో సాధారణంగా వాడతాము. ఈ తాపత్రయాలు అంటే ఏవి? అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. అంటే మనకు శరీరం ద్వారా, మనస్సు ద్వారా కలిగే దుఃఖాలు, రోగాల రూపంలో, ఇక రకరకాలన్నమాట. ఇవన్నీ ఆది భౌతికాలు. కొన్ని దైవం ద్వారా కలుగుతుంటాయి, ఏదో ఒక దివ్యకరణం, ఆది దైవికాలు. అట్లే మనలో మనకే కలిగేవి ఆధ్యాత్మికాలు. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం. అయితే ఆది భౌతికం అంటే పంచభూతాల వల్ల కలిగే దుఃఖాలు అని, ఆధ్యాత్మికం అంటే మనలో మనస్సు ద్వారా కలిగేవని కూడా వివరణ ఉంది. ఇలా 3 దుఃఖాలు నివృత్తే అంటే తొలగిపోవడానికి ఈశానః ప్రభురవ్యయః, ఎవరైతే ఇలాంటి దుఃఖాలను దూరం చేయగలడో, చేయగలిగిన శక్తి ఈశానః. ఈశానః అనే శబ్దం, ఈశ్వరః అనే శబ్దం ఒకటే అర్థం. రెండిట్లో ఒకటే ధాతు. ఇదేమో ఈశ ధాతువుకి శానచ్ ప్రత్యయం లేదా కానచ్ ప్రత్యయం కూడా, అదేమో వర ప్రత్యయం. అట్లా శబ్దాలు రెండు ఏర్పడ్డా అర్థం ఒకటే. ఇప్పుడు పిత అన్న, జనకుడు అన్న తండ్రి అర్థం. ఆ విధంగా ఈశానః, ఈశ్వరః అనంటే ఒకే అర్థం. ప్రభుః అంటే ఎవరు ఈశ్వరుడా, అతను ప్రభువు. భవతి అనే అర్థంలో వస్తుంది. ప్రభవతి ఇది ప్రభుః అంటే ఎవరైతే అన్నిటికంటే పైన ఉండి అన్ని నియంత్రించగలడో అతడు ప్రభువు. ఆ శక్తి ప్రభువు అని, ఈశ్వరుడని చెప్పబడింది. అది ఎలాంటిది? అవ్యయః. వ్యయం అంటే ఖర్చు. వ్యయః అంటే ఎప్పుడూ నశించనిది, ఖర్చుగానిది అని. ఇది ఈశ్వరుడి స్వరూపం. కానీ తాను ఒకడా, తనకంటే ఇంకొకటి ఉందా అంటే శంకరాచార్య సంప్రదాయంలో అద్వైతః, అద్వైతమే అంటే తాను తప్ప మరొకటి లేనిది అని. ఈ విషయంలో ఆచార్యులకి మతభేదాలు ఉన్నాయి. మరొకటి ఏది లేదు అని అంటారు. భగవద్ రామానుజులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ బలంగా నమ్మింది ఏంటంటే ఈశ్వరుడు ఉంటాడు, ఈశ్వరుడి కంటే విడిగా ఈ జగత్తు ఉంటుంది. ఇది సత్యమే, అది సత్యమే, రెండు సత్యాలే. రెండు సత్యాలు అన్నవాళ్ళు ద్వైతులు అవుతారు, ఒకటే సత్యం అన్నవాళ్ళు అద్వైతులు. దాంట్లో ఒకటే సత్యం కానీ అది విశిష్టం అంటే విశిష్టాద్వైతం. ఎందుకు ఈ సమస్య అంటే ఈశ్వరుడు, ప్రభువు అనే శబ్దాలే వేరొకటి లేకపోతే కుదరదు. ఈ శబ్దాలు అసలు కుదరవు అన్నమాట. దేనిని
ఆయన నియంత్రించగలడు, లేదా దేనికి అతను ప్రభువు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. సో మిగతా వేదాంత సంప్రదాయాల్లో జగత్తు కూడా సత్యమే అని అంటారు. అద్వైతంలో పరమసత్యం కేవలం చైతన్యం, అది మాయ అన్న ఉపాధి వల్ల ఈశ్వరుడిని భావింపబడుతుంది, కానీ తన స్వరూపంలో అది బ్రహ్మ అని వాళ్ళు చెప్పారు. సర్వభావానాం దేవ తుర్యో విభుస్మృత. సర్వభావానాం, దర్శన శాస్త్రంలో భావ అనే శబ్దానికి ఒక అర్థం భవతి ఇది భావ అనే విగ్రహవాక్యం ప్రకారం భావ అంటే పదార్థం, సర్వభావానాం అంటే అన్ని పదార్థాల యొక్క దేవః, దేవః అనేది కూడా దివు ధాతు నుంచి వస్తుంది. దీవ్యతి అనే రూపం, దివు అనే ఒక ధాతు ఉంది చతుర్థ గణంలో. ఆ ధాతువు అనేక అర్థాల్లో వస్తుంది, అంటే వేరే వేరే అర్థాల్లో. ఆడడం అనే అర్థంలో, ప్రకాశించడం అనే అర్థంలో, మత్తెంకించడం అనే అర్థంలో, ఇట్లా కాంతి అనే అర్థంలో ఇలా వస్తుంది. ఇక్కడ మాత్రం ప్రకాశించడం అనే అర్థంలో దేవః అనే శబ్దం. ఎక్కడ దేవః అని వచ్చినా కూడా ప్రకాశించేది అని. ఇక్కడ సర్వభావానాం దేవః అంటే ఒక అన్వయం ప్రకారం అన్ని పదార్థాలను ప్రకాశింపజేసేది అని. శంకరాచార్యుల వారు ఏకశ్లోకి చేసినప్పుడు కూడా దాంట్లో ఇదే అర్థాన్ని సూచించారు. ఒక శిష్యుడు, ఒక గురువు, ఆ గురువు అద్వైతి. అప్పుడు ఆ శిష్యుడికి అద్వైతము ఒక తత్వము, అదే పరమార్థము అని చెప్పడానికి గురువు ఒక క్రమాన్ని ఆశ్రయించి అంటారు, బాబు ఈ ప్రపంచాన్ని ప్రకాశించేది ఏది ఒకసారి చెప్పు అని అంటే, ఆయన ఆయన జ్ఞానం ప్రకారం ఏం చెప్తారంటే, ఆ పగటిపూట సూర్యుడు కదండి, పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి ప్రకాశించేది అన్నిటినీ ప్రకాశింప చేసేది సూర్యుడు అని. మరి రాత్రి అని అడిగితే, రాత్రి చంద్రుడు, చంద్రుడు లేకపోతే నక్షత్రాలు, ఇవేవి లేకపోతే దీపం అని అంటే, అప్పుడు ఆ గురువు అంటాడు, నేను కళ్ళు మూసుకొని ఉంటే నాకు నాలో ఈ పదార్థాలన్నీ ఎలా తెలుస్తున్నాయి, వాటిని ప్రకాశింపజేసేది ఏది అని అంటే, అతను అంటాడు, అవును కదా, ఏది ఈ పదార్థాలన్నిటినీ అసలు నిజంగా చూపిస్తుంది, అది లేకపోతే ఇవన్నీ మనకు తెలిసేవి కావు కదా అంటే, అది ఆత్మ అని. ఆత్మ అన్నిటికీ ప్రకాశకము అని ఒక నిర్ధారణ చేశారు. దీనికి మూలం మీకు కేనోపనిషత్తులో కనిపిస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి అని ముండకోపనిషత్తులో, ఇతర ఉపనిషత్తుల్లో కూడా అసలు ఈ ఆత్మ అనేది లేకపోతే ఏది మీకు తెలిసేది కాదు. కాబట్టి ఆత్మ స్వప్రకాశము, సర్వప్రకాశకము అని అద్వైత సిద్ధాంతం. ఇది కొంతమంది అంటే మీమాంసకులు మొదలైన వాళ్ళు ఒప్పుకోరు, కానీ ఎవరి సిద్ధాంతం వాళ్ళు. ఇది అనుభవ ఆ, అనుభవం ఆధారంగా ఏర్పడ్డ సిద్ధాంతం అన్నమాట. మరి ఇది ఎక్కడ ఉంటుంది? తురియ, మనం తురీయ అనే శబ్దాన్ని చూసాం, అదే అర్థంలో తుర్య, తురీయ, తుర్య అంటే నాలుగవది. నాలుగవది అంటే ఏ లెక్కన నాలుగవది? జాగ్రత్త స్వప్న సుషుప్తి తరువాతది అనే అర్థంలో, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే మూడింటి తర్వాతది, కాబట్టి ఇది నాలుగవది. ఈ నాలుగవ స్థితిలో అంటే జాగ్రత్తలో కాదు, స్వప్నంలో కాదు, సుషుప్తిలో కూడా కాదు, ఈ మూడింటిని దాటి ఒక దగ్గర తానుగా ఒక చైతన్యం ఉంది. కొంత ఆలోచిస్తే అందరికి అర్థమవుతుంది, అది ఆత్మ అని. అదే విభు స్మృత, అదే విభువు
అని స్మరించబడింది అని. విభు, విభు అనేది కూడా ప్రభులాగా. విభు అంటేనేమో ప్రకర్షేణ భవతి, విభు అంటేనేమో విశేషేణ భవతి. ఏంటిది అంటే విభు ద్రవ్యం అంటే విశేషంగా అంతటా ఉన్న ఒక పదార్థం. ఇది ఏం చేస్తుంది అంటే అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఇది అన్ని పదార్థాల ప్రకాశకము, తాను మాత్రమే ఉన్నది, ఇది ప్రభువు, ఇది అవ్యయము, ఇది అన్ని దుఃఖాలకి నశింపజేయగలిగిన శక్తి అని ఈ రకంగా 10వ కారికలో చెప్పి, కార్యకారణ బద్ధౌతౌ ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞః కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యేన సిద్ధ్యతః. 11వ కారిక చూస్తే తౌ కార్యకారణ బద్ధౌ. ఎవరి తౌ? తౌ అంటే వారిద్దరు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ, సహ తౌ తే అని రూపాలు. తౌ అంటే వారిద్దరు, ఆ రెండు అని కూడా. తౌ వృక్షౌ అంటే ఆ రెండు వృక్షాలు. తౌ సోదరౌ అంటే వాళ్ళిద్దరు సోదరులు అని. ఇక్కడ ఆ రెండు ఏవి అంటే విశ్వ తైజసౌ. విశ్వము అనే చైతన్యం, తైజసము అనే చైతన్యము, ఈ రెండు ఇష్యేతే, ఇషధాతువు నుంచి వచ్చిన రూపం కాబట్టి కర్మణి ద్వివచనం. ఇష్యేతే అంటే కోరబడుతున్నాయి, కన్సిడర్డ్ అని. సో విశ్వము తైజసము అనే రెండు ఈ రకంగా భావింపబడుతున్నాయి. బద్ధౌ అంటే ఒక చోట కార్యబద్ధౌ, ఒక చోట కారణబద్ధౌ అని. విశ్వము కార్యబద్ధము, తైజసము కారణబద్ధము అని రెండింటిని విడివిడిగా అన్వయించుకోవాలి. అది ఏంటది, ఎట్లా చూపించండి అంటే ప్రాజ్ఞ కారణబద్ధస్తు. మరి ప్రాజ్ఞుడని మూడవది ఉంది కదా, ఇది ఇది కూడా కారణబద్ధమే. ఇక్కడ కారణము అనే శబ్దానికి అవిద్య అని అర్థం. సో అవిద్య అనేది అన్ని దశల్లో ఉంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో తప్పనిసరిగా ఉండేది అవిద్య. మరి తేడా ఏంటి అంటే జాగ్రత్తలో అవిద్య కార్యము రెండు ఉంటాయి, స్వప్న సుషుప్తులలో అవిద్య మాత్రం ఉంటుంది. సో ఈ రెండు ఉండేది జాగ్రత్త అవస్థ, తానుగా ఉండేది మిగతా రెండో అవస్థలని. కాబట్టి కార్యము కారణమని నిర్దేశించి ద్వౌ తౌ ఈ రెండు, తుర్యే అంటే 4వ దశలో న సిద్ధ్యత ఇవి ఉండవు. అంటే కార్యము కారణము, విశ్వము తైజసము ప్రాజ్ఞము. సో ఒకటి గమనించాలి ఏంటంటే అవస్థలు 3, విశ్వ తైజస ప్రాజ్ఞ, వాటిని బట్టి పేర్లు. కానీ విశ్వ అనే దశలో అంటే జాగ్రత్త అవస్థలో కార్యము, తైజసము ప్రాజ్ఞము అనే రెండు దశల్లో కారణము ఉండి ఒక బంధనం ఏర్పడుతుంది అని. ఇక్కడ ఎవరికి బంధనం ఎవరికి మోక్షం అనే మాట వస్తే గౌడపాద కారికల్లో మీకు తర్వాత వస్తుంది. నిజానికి శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతంలో బంధం ఎవరికీ లేదు, అంటే ఆత్మకి బంధం కలుగదు. కాబట్టి మోక్షం అనేది కూడా కల్పన. న బద్ధః న వై ముక్తః ఇత్యేషా పరమార్థత అని కారికల్లో చెప్తారు. కాబట్టి బంధం లేదు, మోక్షం లేదని. కానీ మరి ఈ బంధం మోక్షం లేకుంటే ఇదంతా ఈ శాస్త్రాలు చదవడం, అర్థం చేసుకోవడం, సాధన చేయడం, అనుష్ఠానం చేయడం, ఇదంతా ఎందుకు ప్రయత్నం అంటే నేను బంధం లేని చైతన్యాన్ని అని తెలియదు కాబట్టి, అనుభవంలోకి రాలేదు కాబట్టి, అది వచ్చేంత వరకు ఈ రకమైనది చేయాల్సిందే. ఇప్పుడు ఎవరో
ఒక చంద్రబింబం రాత్రి సమయంలో ఒక జలాశయంలో నీళ్లలో ప్రతిబింబిస్తుంటే ఆ నీళ్లలో చంద్రబింబాన్ని, అంటే కదలకుండా స్థిరంగా ఉన్న నీళ్లలో చంద్రబింబాన్ని చూస్తూ ఆనందిస్తూ, సడన్ గా నీళ్లు, అంటే వాయువు వల్ల నీళ్లలో కదలిక ఏర్పడితే ఆ చంద్రబింబం మొత్తం కదిలిపోతే, అయ్యో నా చంద్రబింబం పగిలిపోయింది, ఇంతవరకు నేను ఆనందిస్తున్న ఈ చంద్రబింబం పగిలిపోయింది అని ఏడుస్తూ కూర్చుంటే తెలిసిన వాడు ఏమంటాడు, బాబు చంద్రబింబం ఇక్కడ నీళ్లలో లేదురా, నీళ్లు కేవలం ఉపాధి, పైన చూడు అసలు చంద్రబింబం ఎప్పుడు పగలదు అని చూపిస్తాడు. ఇక్కడ కూడా తాను ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటి ద్వారా ఆ చైతన్యాన్ని చూస్తూ ఎంతసేపు వీటి ద్వారానే చూస్తున్నాడు కాబట్టి, శుద్ధ రూపంలో అది తెలిసే అవకాశం లేదు కాబట్టి, వాడెంతకు శుద్ధ చైతన్యం అంటే ఏ ఇంద్రియాల ద్వారానో, మనస్సు బుద్ధి ద్వారానో, అహంకారం ద్వారానో తెలిసేట్టుగా ఉండాలనే అనుకుంటాడు. కాబట్టి అప్పుడు వాడు నేను ఆ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటి చేత ఎప్పుడు బంధనంలో ఉంటా, అసలు ఇవి లేని స్థితి నాకు లేదు అని అదే భావిస్తూ బంధనంలో ఉంటాడని. అది తొలగిపోవడం అంటే ఏంటి అంటే జ్ఞానం కలగడం. ఏ జ్ఞానం అంటే అసలు నేను ఒక శక్తిని, నేను మనిషిని, బ్రాహ్మణుణ్ణి, గురువును, లేదా ఇంకేదో జాబ్ చేసేవాడిని, తండ్రిని, భర్తను, లేదా కొడుకును. సో ఈ రకాల ఉపాధుల వల్ల కలిగే ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా ఇవి బంధ కారణాలు అని చెప్పి, తనను తాను ఇవేవీ లేని చైతన్యంగా, శుద్ధమైన రూపంలో శక్తిగా గ్రహించి అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, వాడు అసలు ముక్తుడే. కాబట్టి అశరీరం వావసంతం ప్రియాప్రియే నస్పృశత అన్న ఉపనిషద్ వాక్యానికి భాష్యాన్ని రచిస్తూ శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అశరీరం అంటే శరీరం తొలగిపోయిన తర్వాత అని అర్థం కాకుండా, శరీర భావన లేని వాడికి మోక్షం అని అన్నాడు. కాబట్టి శరీరంలో ఉన్నా కూడా ఇది నా శరీరం అనే భావన లేని అవధూతలు, వాళ్ళు అంటే ఏ శుక మహర్షి, రమణ మహర్షి, సదాశివేంద్ర సరస్వతి లాంటి వాళ్ళు, వాళ్ళు జీవన్ముక్తులే అని శంకరాచార్యుల వారి సంప్రదాయంలో జీవన్ముక్తి అనేది ఒకటి చెప్పబడింది. అది విశిష్టాద్వైతంలో వారు అంగీకరించరు. జీవన్ముక్తి అనేది లేదు, ముక్తి అనేది శరీరం పడిపోయిన తర్వాతనే అని వాళ్ళు అంటారు. ఆ శరీరం ఉన్నా కూడా శరీర భావన లేకపోతే ముక్తి లాంటిదే అని వీళ్ళు అంటారు. ఇది యోగ శాస్త్రంలో కూడా ఒప్పుకుంటారు జీవన్ముక్తిని. ఇక్కడ నాత్మానన్న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం ప్రాజ్ఞ కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా. ఇప్పుడు ప్రాజ్ఞుడు అంటే సుషుప్తిలో చైతన్యం, తుర్యము అంటే శుద్ధ చైతన్యం. మిగతా మూడు ఏదో ఒక దాని ద్వారా తెలిసేది, తుర్యం అనేది తన రూపంలో తెలిసేది. ఇవి తేడా. ఈ నాలుగు ఇక్కడ ఉంటే తేడా ప్రాజ్ఞుడికి తుర్యుడికి ఈ 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రాజ్ఞ అంటే సుషుప్తిలోని చైతన్యం, కించన ఏ కొద్దిగా కూడా, సంవేత్తి అంటే తెలుసుకుంటుంది. నా అనేది ముందు వాక్యం నుంచి కలుపుకుంటే న సంవేత్తి అని అర్థం. ప్రాజ్ఞ అంటే సుషుప్తిలోని చైతన్యం, కించన ఏమాత్రం కూడా, న సంవేత్తి తెలియదు అని. ఇప్పుడు మొదటి వాక్యం చూడండి. దేన్ని దేన్ని తెలియదు? నా ఆత్మానం, తనను తెలియదు, నా పరాన్ చైవ ఇతరమైన దాన్ని కూడా తెలియదు, నా సత్యం సత్యాన్ని తెలియదు, నాపిచ అనృతం అసత్యాన్ని కూడా తెలియదు. కాబట్టి సుషుప్తిలో చైతన్యం అనేది ఉన్నా కూడా అది తనను గాని, తనకంటే ఇతరమైన దాన్ని గాని, సత్యాన్ని గాని, అసత్యాన్ని గాని, ఇది సత్యము ఇది అసత్యం అని కూడా చూపని
ఒక కోమా లాంటి స్థితి. ఇది సుషుప్తి స్థితి. ఇంతవరకు ప్రాజ్ఞుడి స్వరూపం చెప్పి తుర్యం, దీనికంటే భిన్నంగా తుర్యం అంటే శుద్ధ చైతన్యం. తత్, ఆ నాలుగవది, సర్వదృక్, అన్నిటినీ తెలియగలిగింది. సదా, ఎప్పుడు, అంటే ఎప్పుడు అన్నింటినీ తెలిసిన ఒక చైతన్యం, అది శుద్ధ చైతన్యం. అది తురీయావస్థలో ఉంటుంది. దాని పేరు ఆత్మ. దాన్నే ఉపనిషత్తులో బ్రహ్మ అని చెప్పారు. ఈ రకంగా జీవాత్మ అనబడుతున్న ఆత్మ, జీవ అనే దశ తొలగిపోతే ఇది బ్రహ్మమే, ఇంకొకటేదో ఉందని మీరు బయట వెతక్కండి అని. ఆత్మ అంటే అందరి శరీరాల్లో శక్తిగా ఉన్నది ఒకటి. ఇది ఉపనిషత్తులకు విరుద్ధం కాదు. బృహదారణ్యక ఉపనిషత్తులోని అంతర్యామి బ్రాహ్మణంలో కూడా చాలా అందంగా అన్నింటిలో అంతర్యామిగా ఉన్న శక్తి అది బ్రహ్మ అని చెప్పారు కదా. చెప్పినప్పుడు ఈ శరీరంలో ఉండి ఇవన్నీ నడిపిస్తుంది కూడా అదే అని చెప్పారు. అది కేనోపనిషత్తులో కూడా యన్ మనసానమనుతే ఏనాహుర్ మనోమతం ఇత్యాది శ్లోకాల మంత్రాల్లో మనస్సుచే తెలియబడనిది, కానీ మనస్సు అనేది ఒకటి పని చేయడానికి కారణం, కంటిచే చూడబడనిది కానీ కన్ను చూడడానికి కారణం, చెవు వినడానికి కారణం, ఇలా ప్రతి ఇంద్రియానికి, మనస్సుకి, బుద్ధికి వెనక ఉండి వాటిని ప్రేరేపిస్తూ వాటిని నడిపిస్తూ ఉన్నది ఆత్మ. అదే బ్రహ్మ అని. ఈ బ్రహ్మ అనేది మనందరి శరీరాల్లో శక్తి రూపంలో ఉండి అవ్యక్తంగా ఉంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తుంది. ఇది అంతా తెలిసింది. మరి మనకు అంతా తెలియదు కదా అంటే, మనం అని అనుకుంటుంది ఏది? మనకు తెలియడం అంటే ఏంటి అంటే, నాకు ఏదో చూస్తే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది, తాకితే తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. అంటే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి ద్వారానే మనం జ్ఞానం కలుగుతుందని అనుకుంటూ, ఇది జ్ఞానం కాబట్టి ఏదో నాకు కొంతే తెలుస్తుంది, నాకు మొత్తం తెలిసే అవకాశం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ మనమే ఏమంటున్నాం? ఈశ్వరుడు అనేది ఒకటి ఉంది, అది సర్వజ్ఞము, సర్వశక్తిమత్వము కలిగింది, ఇది ఎట్లా అంటాం కదా. మరి ఈశ్వరుడు అనేది సర్వజ్ఞము, సర్వశక్తిమత్వము అయితే భగవద్గీతలో ఈశ్వర సర్వ జీవానాం హృద్దేశే అర్జున తిష్టతి, మనందరిలో హృదయ ప్రదేశంలో ఈశ్వర తత్వం ఉంది అని చెప్పినప్పుడు, అదే ఆత్మగా భాషిస్తున్నప్పుడు అది సర్వజ్ఞమే. ఈ ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చెప్పిన మాట ఇది ఇక్కడ అని ప్రాజ్ఞుడికి తుర్యుడికి భేదాన్ని చెప్పి, ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుర్యయో, చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే ప్రాజ్ఞ అంటే మాటి మాటికి మీరు గుర్తుంచుకోవాలి, ప్రాజ్ఞ అనేది ఎవరి పేరు అంటే సుషుప్తిలోని చైతన్యానికి పేరు. తుర్య అంటే శుద్ధ చైతన్యానికి పేరు. అంటే ఆ శబ్దం దాన్ని సూచిస్తుంది. ఈ రెండిటికి సమానం ఏదైనా ఉందా? భేదం చెప్పారు కదా పైన, అది సర్వదృక్ కాదు, ఇది సర్వదృక్. సర్వదృక్ అంటే సర్వజ్ఞం. ఇప్పుడు ఏమైనా సమానత చెప్పండి అనంటే, ద్వైతస్య అగ్రహణం తుల్యం. ఎవరికి? ఉభయోహో, ఈ రెండిటికి. ఏ రెండు? ప్రాజ్ఞ తుర్యయోహో. ప్రాజ్ఞము తుర్యము అనబడుతున్న ఈ రెండిటికి ఒక సమానత ఏంటంటే ద్వైతస్య అగ్రహణం. రెండవది తాను కాకుండా ఇంకొకటి ఉంది అని. మనం జాగ్రత్త అవస్థలో ఉండి ఎంత కొట్లాడినా ద్వైతం కనిపిస్తుంది, ద్వైతం అనుభవ విషయం. పాపం వీడు చూపించాలనుకుంటుంది సుషుప్తి, సుషుప్తి కంటే అవతలి స్థితి. కాబట్టి ఒక స్థితి నుంచి చెప్పిన దాన్ని మరొక స్థితి నుంచి గ్రహించడానికి కుదరదు, దాన్ని ఖండిస్తారు.
ఇక్కడ వీళ్ళు అంటున్నది ఏంటంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ద్వైతం ఉంది, సుషుప్తి అవస్థలో తురియావస్థలో లేదు. కాబట్టి ద్వైతం ఎక్కడుంది, ద్వైతం ఎక్కడ లేదు, ఇది స్పష్టం. ద్వైతం అంటే ఏముంది ఇక్కడ మరి అంటే జాగ్రత్త అవస్థలో మనం అందరిని చూస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో వ్యవహారాలు చేస్తున్నాం, కాబట్టి ఇక్కడ భేదాలు ఉన్నాయి. ఇది ఎవ్వరు కాదనరు. జాగ్రత్త అవస్థలో భేదాలు లేవని ఎవరు అనరు. జాగ్రత్త అవస్థలో మీరు 100 భేదాలు చెప్పినా సరే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది అందరికీ అనుభవ విషయం. ఇక్కడ ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది పుస్తకం, ఇది పక్షి, ఇది ఇతను మనుష్యుడు, ఇతను జంతువు, ఈ రకంగా మనం భేదాలు చెప్పుకోవచ్చు. ఇవే భేదాలు స్వప్నావస్థలో కూడా వస్తాయి, ఎందుకంటే స్వప్నావస్థలో చాలా స్పష్టంగా ఇదే అనుభవం మనస్సు ద్వారా కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త స్వప్నం అనే 2 అవస్థల్లో ద్వైతం అనే భేదం ఉంది. ఇది గ్రహింపబడదు ఎక్కడెక్కడ, సుషుప్తిలో, తురియావస్థలో. ద్వైతస్య అగ్రహణం అన్నారు. ద్వైతస్య అభావ అని చెప్పొచ్చు కదా, అసలు ద్వైతమే లేదు అని చెప్పాలా, ద్వైతం ఉంటుంది గాని నేను గ్రహించనని చెప్పాలా? అంటే ద్వైతస్య అగ్రహణం సుషుప్తిలో, అంటే సుషుప్తిలో ఉన్న వ్యక్తి ద్వైతాన్ని గ్రహించడు, కానీ బయటికి వచ్చి మళ్ళీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ద్వైతం మళ్ళీ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి గ్రహించడం గ్రహించకపోవడం అనేదే తేడా. ప్రాజ్ఞ తుర్య అనే వాటికి ద్వైత గ్రహణం లేదు. ఇక్కడ మరి వీటికి సమానత ఉంది కదా అంటే కొంత తేడా ఉంది. బీజ నిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యే న విద్యతే. ప్రాజ్ఞ అనే సుషుప్తిలోని చైతన్యం బీజ నిద్రతో ఉంటుంది. బీజ నిద్ర అనంటే అవిద్య, అవిద్యతో కూడింది ప్రాజ్ఞ. సాచ తుర్యే న విద్యతే, ఆ అవిద్య తురియావస్థలో ఉండదు. అంటే అవిద్య అనేది జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉంది, తురియావస్థలో లేదు అని ఇక్కడ చాలా స్పష్టం. కాబట్టి శంకరాచార్యుల వారు స్తోత్రాన్ని చేసేప్పుడు ప్రతిసారి సుషుప్త్యైక సిద్ధస్తదేకో వశిష్ట శివ కేవలోహం అని అంటారు. సుషుప్తి ఏక సిద్ధ అంటే ఈ శంకరాచార్యులు వారు చెప్తున్న అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి చాలా కష్టం. అందుకోసమే చాలా మంది ఏం భావిస్తారంటే అసలు ఇది అనుభవంలోకి రానప్పుడు దీన్ని నేను ఉందని ఎలా గ్రహించాలి, ఇది అనుభవంలోకి రావట్లేదు కదా అని అంటే, నిజానికి మనకు అనుభవంలో రానంత మాత్రాన మనం దేన్ని ఖండించలేము. ఒక చిన్న పిల్లవాడు పెద్ద వయసులో వచ్చే అనుభవాలు అతనికి రానప్పుడు వాడు ఆ అనుభవాలు లేవని చెప్పలేడు. వాడికి ఆ వయస్సు రాలేదు, ఇంకా చిన్నతనం. వాడు పెద్దవాడిన తర్వాత వాడికి అనుభవం కలుగుతుంది. సో ఈ రకంగా ఒక చిన్న పసిపిల్ల, ఒక 5 ఏళ్ళలో 8 ఏళ్ళలో ఉన్న పిల్ల అసలు ప్రసూతి దుఃఖం ఏముంటుంది, ఏం ఉండదు అని అంటే ఎవరైనా అడుగుతారు, ఏంటమ్మా ఎందుకు అట్లా అంటున్నావు, నీకేం తెలుసు అంటే, నా అనుభవంలోకి రావట్లేదు కదా, కాబట్టి అనుభవంలోకి రానిది ఉందని ఎట్లా ఒప్పుకుంటాం నేను ఒప్పుకోను అంటే, సరేలే నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుందిలే అని వదిలేస్తారు. సో ఆ రకంగా మనకు ఇప్పుడు అనుభవంలోకి రానంత మాత్రాన లేదు అని అనలేము. శాస్త్ర ఉద్దేశం ఏంటంటే మనకు అనుభవంలోకి వచ్చేవన్నీ చెప్పాలని కాదు, మనకు అనుభవంలోకి తేవాలని. కాబట్టి యోగ శాస్త్రం కూడా ఈ సవికల్ప నిర్వికల్ప సమాధులు, సవిచార నిర్విచార ఋతంభర ఇవన్నీ చెప్తే మనకు మరి అనుభవంలోకి రావట్లేదు కదా, కాబట్టి ఇవన్నీ లేవేమో అని అనుకోవచ్చు. అప్పుడు శాస్త్రమే శాస్త్రం కాకుండా పోతుంది. కానీ అలాంటిది ఒకటి ఉంది, మీరు ప్రయత్నం చేయండి. ఎంత ప్రయత్నం తీవ్రమవుతే ఆ అనుభవం అంత తొందరగా మీకు వస్తుంది. తీవ్ర సంవేగానం ఆసన్న మృదు మధ్య అధిమాత్రత్వ తతోపి విశేష అని యోగ సూత్రాల్లో
పతంజలి మహర్షి ఎంత స్పష్టంగా చెప్పారంటే, మీరు ముందు మిమ్మల్ని మీరు యోగ్యులుగా మరల్చుకోండి, మీలో ఆ యోగ్యత రావాలి, అప్పుడు ఈ శాస్త్రంలో చెప్పే అనుభవాలు మీకు వస్తాయి, అనుభవంలో వస్తాయి, అవి కలుగుతాయి అని. ఆ యోగ్యత ఎలా సంపాదించాలి అంటే, యమాది అష్టాంగ యోగ నిరంతరంగా అనుష్ఠించడం, క్రియాయోగం, ఏదో ఏదో ఒక యోగ ప్రకారం నిరంతరంగా మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఏదో కోరిక ఉన్నంత మాత్రాన అన్ని మనకు కలగవు. ముఖ్యంగా ఆధ్యాత్మిక అనుభవాల్లో ఒకడికి కోరిక బాగుండొచ్చు, కోరిక వల్ల వాడికి ఆ అనుభవం ప్రాప్తించదు. కోరికతో పాటు ప్రయత్నం ఉండాలి. అది కూడా తత్ర స్థితౌ యత్నః అని. ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే, ఆ స్థితిని తాను పొంది దాంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా తాను ఉన్న దశ నుంచి ఒక ఉత్కృష్టమైన ఉన్నతమైన దశకు తనను తాను చేర్చుకునే ప్రక్రియ ఇది అధ్యాత్మ క్షేత్రంలో ఉంటుంది. కాబట్టి కేవలం ఓహో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం వల్ల కానీ, లేదా ఇవి నాకు కలిగితే బాగుండు అని అనుకోవడం వల్ల కానీ ఏది లాభం లేదు, ఎలాంటి లాభం లేదు. కాబట్టి మనం ఈ కోరిక ఒకటి కలిగిన తర్వాత మన స్థితి ఏంటి, మనకు శాస్త్రంలోని విషయాలు అర్థమైనంత మాత్రాన మన శాస్త్రంలో చెప్పే విషయాలకి యోగ్యత కలిగిన వాళ్ళం అని అస్సలు అనుకోకూడదు. మనకు బుద్ధి అనేది ఒకటి ఉంది కాబట్టి తెలివి అంటాం, అది నాస్తికుడికి కూడా ఉంది. కాబట్టి నాస్తికుడు అర్థం చేసుకోగలడు, ఆస్తికుడు అనుకున్నవాడు కూడా అర్థం చేసుకోగలడు. అంత మాత్రాన ఈ విషయాలన్నీ మనకు అనుభవంలోకి వచ్చేస్తాయని కాదు. నాస్తికుడు ఉదాహరణకి అక్కినేని నాగేశ్వరరావు గారు, అట్లాంటి వాళ్ళు ఏదో విప్రనారాయణలోనో భక్త తుకారాంలోనో చాలా గొప్ప భక్తుడిగా నటించినంత మాత్రాన వాళ్ళు భక్తులు గారు, వాళ్ళకి ఆ మోక్షము కాదు. కాబట్టి తనలో మార్పు ఉండాలి. తనలో మార్పు కలగడానికి తనను పరీక్షించుకోవాలి. ఇప్పుడున్న స్థితి ఏంటి, నేను ఎక్కడ బంధంలో ఉన్నా, నాలోని బలహీనత ఏంటి, నేను నిజంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో చెప్పబడుతున్న సాధన క్రమంలో ఉన్నానా, లేదా ఉన్నట్టుగా భావిస్తూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానా, నేను ఈ పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం వల్ల తృప్తి పొందుతున్నానా, అసలు ఆ క్రమంలో జీవిస్తున్నానా అని. కాబట్టి చాలా మంది సంత మహాత్ములు వాళ్ళ గ్రంథాల్లో ఎంతో స్పష్టంగా చెప్పారు ఏంటంటే, అనుష్ఠానం లేని గొప్ప పండితుడి కంటే అనుష్ఠానం కలిగిన పామరుడు నయం. అంటే జీవితంలో ఆచరణలో పెట్టలేని గొప్ప పండితుడు ఎందుకు పనికిరాడు. జీవితంలో ఆచరణలో పెట్టగలిగిన వాడు పామరుడైనా సరే వాడే గొప్పవాడు అని. కాబట్టి ఎన్ని గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు చదివి నేను గొప్ప పండితుడిని అయ్యాను, నాకు ఎన్నో బిరుదులు వచ్చాయి, ఇంకా నాకు మోక్షం వచ్చేసినట్టే అని అనుకుంటే అది చాలా 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 పెద్ద బంధన కారణమే అని. ఈ బీజ నిద్ర ఇదే అవిద్య అని భాష్యంలో, అంటే సూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. అవిద్యావద్ విషయాన్ని సర్వాణి శాస్త్రాణి అని. కాబట్టి అవిద్య అనేది ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉంటుంది. ఈ అవిద్య అనేది తుర్యే న విద్యతే, తురియావస్థలో మాత్రం ఉండదు అని 13వ కారికలో చెప్పారు. చెప్పి మరి ముందు రెండు అవస్థలు చెప్పలేదేంటి మీరు అంటే, జాగ్రత్త స్వప్న అవస్థలు విశ్వ తైజస్సుల గురించి ఏం చెప్పలేదంటే 14వ శ్లోకంలో చెప్తున్నారు. స్వప్న నిద్ర యుతౌ ఆద్యౌ, స్వప్న నిద్ర యుతౌ ఆద్యౌ, ముందు బీజ నిద్ర అన్నారు, ఇక్కడ స్వప్న నిద్ర అన్నారు. సో ఈ రెండు అంటే జాగ్రత్త అవస్థలో మీకు జాగ్రత్త అవస్థ కూడా ఒక రకంగా స్వప్నం అనే వీళ్ళు కారికల్లో చెప్తారు ఇక ముందు. అంటే మనం అనుభవిస్తుంది జాగ్రత్త అవస్థ నిత్యమే కదా, సత్యమే కదా అని అంటే
ఇప్పుడు నేను ఫలానా ఒక మనిషిని, ఏదో సంస్కృతం తెలిసిన వాడిని, ఇట్లా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని అని అనుకుంటే, మరి మరణం తర్వాత మోక్షం కలిగేంత వరకు నేను మనిషిగా బ్రాహ్మణ కుటుంబంలోనే పుడుతూ ఉంటానా? అంటే శాస్త్రం కూడా ఏం స్పష్టం చెప్పలేదు దాని గురించి. ఎందుకంటే ఎన్నో లక్షల జన్మల్లో ఎన్నో ఎత్తడానికి అవకాశం ఉంది. ఏదో పశుపక్షాదుల్లాగా పుట్టొచ్చు, చెట్టు చేమల్లాగా పుట్టొచ్చు, మళ్ళీ మనిషిగా పుట్టొచ్చేమో. కాబట్టి ఇంత అనంతమైన ఈ క్రమంలో మనకు ఇదే సత్యం అని చెప్పడానికి లేదు. మరి ఈ ఈ శరీరంలో ఉండి ఈ తల్లిదండ్రులు, భార్య, ఈ ఉద్యోగం, ఈ గుర్తింపు, ఇవన్నీ ఏమయ్యాయి అంటే ఈ జన్మ వరకే ఇవి. వీటి వల్ల కలిగిన సంస్కారాలే మళ్ళీ జన్మకు కారణం తప్ప ఇవన్నీ వెంబడి రావు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన కళ, ఒక రకమైన నిద్రలో కలుగుతున్న అనుభవాలు. స్వప్న నిద్ర యుతం ఏతౌ. కాబట్టి ఇవి స్వప్న నిద్రలో స్వప్న నిద్ర కలిగిన అవస్థలు. ఏవి? జాగ్రత్త స్వప్నాలు. ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా. కానీ సుషుప్తి అనేది మాత్రం స్వప్న నిద్ర కాదు. అంటే నిద్ర ఒకటి, కలలు కలిగే స్థితి ఒకటి, కలలు కలుగని స్థితి. కలలు కలిగేదేమో స్వప్నావస్థ, కలుగని నిద్ర అంటే సుషుప్తి. కాబట్టి అది అస్వప్న నిద్ర అని చెప్పారు. నా నిద్రాం నైవచ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితాహ. అయితే చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ తురియావస్థలో నిద్ర లేదు, స్వప్నం లేదు. మిగతా మూడింటిలో కొంత నిద్ర, స్వప్నం ఉన్నాయి. లేని అవస్థ అంటే ఒకటే ఒకటి, తురియావస్థ అని చెప్పి అన్యథా గృహత స్వప్నో నిద్రా తత్వమజానత. ఒక ఎంతో స్పష్టమైన శబ్దంలో భేదాలు చెప్తున్నారు. స్వప్నం ఎప్పుడు కలుగుతుంది అంటే కళ ఎప్పుడు కంటాము? అన్యథా గృహత స్వప్న అంటే ఒకటి ఉండగా మరొక రకంగా గ్రహించే స్థితి స్వప్నం. సో అన్యథా అంటే వేరొక విధంగా, గృహత శత్రు ప్రత్యయం షష్ఠి ఏకవచనంలో గృహత అంటే గ్రహించే వాడికి స్వప్నము. అంటే స్వప్నం అనేది వీళ్ళ ఆ శంకరాచార్యుల వారి అద్వైత సంప్రదాయంలో భ్రమ. ఇది భగవద్ రామానుజులు ఒప్పుకోరు, అది కూడా నిజమే అంటారు ఆయన. కానీ శంకరుల వారి సంప్రదాయంలో స్పష్టంగా అన్యథా గ్రహణమేవ స్వప్నమని. కళ అంటే ఉన్నదొకటి వేరొక విధంగా గ్రహిస్తున్నాం, భ్రమ. ఎలా అంటే నేను నా ఇంట్లో నా ఏదో పరుపు మీద పడుకున్నా, ఇది జాగ్రత్త అవస్థలో నాకు తెలుసు నిశ్చయం. కళలో స్వప్నావస్థలోకి వెళ్ళిన తర్వాత కళలో నేను ఎక్కడెక్కడో వెళ్ళాను, ఎక్కడెక్కడో ఎవరెవరితోటో కలిసి వచ్చాను, సంబంధం లేని ఎన్నో అనుభవాలు కలిగాయి. అవన్నీ కళలో నిజమనిపించాయి. ఆ కళలో ఆనందించడమో దుఃఖించడమో జరిగింది. అకస్మాత్తుగా మళ్ళీ నేను జాగ్రత్త అవస్థలోకి రాగానే అంటే మేల్కొనగానే అదంతా కలనా అని చాలా తేలికగా కొట్టిపడేసి, ఆ దుఃఖం దుఃఖం కాదు, ఆ ఆనందం ఆనందం కాదు. కానీ దాని ఎఫెక్ట్ కొంతసేపు ఉంటుంది. అంటే ఒక వయస్సులో, అంటే అప్పుడప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చిన కొత్త కొత్త వయస్సులో దుస్వప్నం, పీడకల వస్తే మేల్కొన్న తర్వాత కూడా చాలాసేపు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి భయం అయ్యే స్థితి ఉన్నా కూడా కొంచెం వయసు వచ్చి పరిపక్వత వచ్చిన తర్వాత మెలకువ రాగానే కలనేనా అని ఏదో కాసేపు నీళ్లు తాగి పడుకుంటారు అంతే. సో భయపడడం అనేది కొంత జాగ్రత్త అవస్థలో అనువర్తించిన అందరికీ అనువర్తించదు. అట్లాగే ఆనందించడం ఒక 55 ఏళ్ల
వరకు కళలు మళ్ళీ మేల్కొన్న తర్వాత కూడా స్పష్టంగా గుర్తుండడం, అది కొంతసేపు కంటిన్యూ అవ్వడం, ఒకవేళ మంచి కళ అయితే దాంట్లోనే ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పొందడం ఉన్నా, ఆ తర్వాత మాత్రం క్రమంగా ఈ మనస్సు వాటిని ఇంకా గ్రహించదు. అది రకరకాల కారణాలు, వయసు కారణం కావచ్చు, ఇతర వ్యాపకాల కారణం కావచ్చు, ఆరోగ్య కారణం కావచ్చు. కళలు చాలా మందికి గుర్తుండవు. 55, 60 అట్లా ముందుకు వెళ్తున్న వాళ్ళకి కళలు గుర్తుండక వాళ్ళు కొందరు ఏమంటారంటే పాపం, అసలు నాకు కళలే రావండి, కళలు రాని స్థితి అంటే చాలా గొప్ప అవధూత స్థితి కదా, మరి నేను ఏమైనా అవధూతని అయిపోతున్నానా అని అడుగుతారు. అంత భయపడాల్సిందేం లేదు, ఇంత తొందరగా ఏం అవధూతలం కాము. మరి కళలు అంటే కళలు కన్నా కూడా కళ్ళు విప్పగానే ప్రపంచాన్ని ఎంత బలంగా మనం గ్రహిస్తామో ఆ కళలు వెంటనే మర్చిపోతాం. సో ఇది మరి తక్కువ వయసులో ఉండదు. అంటే 20, 30, 40, 50 లోపు ఈ వయసులో కళలు కనడం, మేల్కొన్న తర్వాత వాటినే మళ్ళీ గుర్తుంచుకొని చేయడం ఉంటుంది. మరీ చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కలగంటూ లేచి మేల్కొని కూర్చొని కళ్ళు విప్పి మనం అడుగుతున్న వాటికి కళలోనే వాళ్ళు రియాక్షన్స్ ఇస్తుంటారు. అంటే ఏదో చూపించడం, ఏదో మాట్లాడడం, ఏదో చేతిలో ఉన్నట్టుగా వాళ్ళు ఇట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. అంటే దీన్ని వాచస్పతి మిశ్రుల వారు జాగ్రత్త స్వప్న అన్నారు. అంటే మేల్కొని ఉన్నా కూడా కళను, ఆ కళ అవస్థను ఇంకా అనువర్తింపజేయడం. సో ఆ రకంగా చాలా చాలా సూక్ష్మమైన చింతన చేసి చెప్పిన విషయాలు ఇవి. కాబట్టి కళ అంటే ఉన్నదాన్ని వేరొక రకంగా గ్రహించడం, లేదా లేనిదాన్ని గ్రహించడం. అసలు లేనిదాన్ని గ్రహించం మనము, వేరొక రకంగా గ్రహించడమే భ్రమ. మరి నిద్ర ఎప్పుడు వస్తుంది? నిద్ర తత్వం అజానత. నిద్ర అనేది ఏంటి అంటే యథార్థాన్ని గ్రహించనప్పుడు నిద్ర. ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తున్నప్పుడు ఇక్కడ నిద్ర అంటే సత్యాన్ని గ్రహించకపోవడం, స్వప్నం అంటే భ్రమ అని ఇంతవరకు మనం తెలుసుకుంటే చాలు. విపర్యాసే తయో క్షీణే, ఈ రెండిటి అంటే తయోహో, ఏవి రెండు? స్వప్నము, నిద్ర అనే రెండిటి విపర్యాసే క్షీణే, వాటి అంటే ఒకప్పుడు నిద్ర, ఒకప్పుడు స్వప్నము, ఒకప్పుడు నిద్ర, ఒకప్పుడు స్వప్నం, ఇట్లా మనం తిరుగుతూ ఉంటాము. ఇది ఎప్పుడైతే తగ్గిపోతుందో, నశిస్తుందో, తురీయం పదమశ్నుతే, అప్పుడు ఈ తురీయావస్థని, పదం అంటే అవస్థ, స్థితి, దాన్ని అశ్నుతే అంటే పొందుతాడు. సో మనకి ఈ నిద్ర, స్వప్నం అనే రెండు పోతే తప్ప ఈ తురియాన్ని పొందడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మంచి పద్మాసనంలో కూర్చొని ముద్ర ధరించి కాసేపు కొద్దిగా ప్రయత్నం చేసి ప్రాణాయామంతో ప్రాణాన్ని కొద్దిగా వశంలోకి తెచ్చుకొని తనలో తాను ప్రసన్నతని అనుభవిస్తూ నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అని పతంజలి మహర్షి చెప్పినట్టు తనలో తాను ప్రసన్నతను, అంటే చిత్తస్య వైషద్య ప్రవాహ అని భాష్యంలో చెప్పినట్టుగా చాలా నిర్మలంగా చిత్తం ఉంటుంది. ఏ విషయాలు దాన్ని ఇంకా తాకవు. అలాంటి స్థితిలో వెళుతూ వెళుతూ తురియావస్థకు వెళ్ళాలి గాని మధ్యలో నిద్ర గాని స్వప్నం గాని వస్తే అతను పక్కదారి పట్టినట్టే. కూర్చున్నది ధ్యానం కోసం, కలిగింది నిద్రనో కలలో. కూర్చొని ధ్యానంలో కూర్చొని కూడా కలగడానికి అవకాశం ఉంది. ఇది మనకు యోగ వాసిష్ఠులు ఒక కథలో చెప్పారు. ఒక కథలో ఒక శుక్ర అనే ఒక ఆచార్యుడు, ఆయన కొడుకు ఇద్దరు ధ్యానంలో కూర్చుంటారు. ఆయన పెద్ద ఆయన చాలా పరిపక్వత కలిగిన వాడు. ఆయన వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయి ధ్యానిస్తుంటాడు. కానీ అబ్బాయి పాపం తక్కువ వయస్సు, అతను ధ్యానం కోసమే కూర్చున్నాడు, ధ్యానం అనుకునే.
ఆ కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తున్నా అనుకున్నాడు. కాసేపటికి తనకు తెలియకుండా ఒక ఆలోచన మొదలై కలలోకి వెళ్ళిపోయాడు. ఆ కళ అది నడుస్తుంది. నేను ధ్యానం కోసం కూర్చున్నా, నేను కలగంటున్నాను పాపం తెలియదు ఆయన. ఆ కళలో ముందుకెళ్ళిపోతున్నాడు. ఆయన అక్కడ దగ్గరలో ఒక కొలం దగ్గరికి వెళ్ళినట్టు, ఆ కొలం దగ్గర ఎవరో ఒక మంచి అమ్మాయి వచ్చినట్టు, ఆమెను చూసి ఏమ్మా ఎక్కడ నువ్వు అంటే ఆమె పక్కనున్న ఒక గూడెం గురించి చెప్పినట్టు, ఈయన ఆమెతో పాటు ఆ గూడానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి చేసుకొని సంసారం నడిపిస్తూ పిల్లలను కన్నట్టు, ఆ తర్వాత ఏదో ఒక కారణంతో అక్కడ చనిపోయినట్టు ఇదంతా కలగంటుంటాడు. ఆ కళ దీర్ఘ స్వప్నం అట్లా నడుస్తుంటుంది. ఈ మేల్కొనే లోపటే ఇక్కడ ధ్యానం కోసం కూర్చున్న శరీరాన్ని ఒక పాము కాటేస్తుంది. ఇక్కడ నిజంగా చనిపోతాడు, కలలో కూడా చనిపోతాడు. అప్పుడు ఆ కలలో మళ్ళీ కలలో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిద్రలో చనిపోయాం అంటాం మనం. అసలు వాళ్ళు కలగంటూ కూడా చనిపోయి ఉండొచ్చు. కానీ నిద్రలో చనిపోయాడు, అటాక్ వచ్చింది ఏదో చెప్తుంటాం. సో చనిపోవడం అయితే ఉంది. అక్కడ మాత్రం ఆ కలగంటూ అతను మళ్ళీ వేరొక చోట జన్మెత్తి 4-5 జన్మలు దాటుకొని కాశీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినట్టుగా చెప్తారు. ఇక్కడ ఈ తండ్రి ధ్యానం నుంచి మేల్కొని కొడుకు శరీరాన్ని చూసి అరే ఇదేంటి అసలు, వీడు చనిపోవడం ఏంటి అని అనుకొని, దీనికి కారణం కాలం కాబట్టి కాలాన్ని నేను శపిస్తాను అని అంటే, కాలమే ఆయనతో నీవు కూడా కాలంలో భాగం, నీకు ఇంకా ఇతను నా కొడుకు, ఈ శరీరం నా కొడుకుది అని భావన ఉంటే రా నాతో పాటు చూపిస్తా నీ కొడుకుని అని కాశీకి తీసుకెళ్తే, ఆ కాశీలో ఆ అబ్బాయి ఎదురుగ్గా వస్తుంటే ఈ తండ్రి గుర్తుపట్టి బాబు నువ్వు ఇక్కడున్నావా అని ఎదురుగ్గా వెళ్తే అతను అంటాడు మీరెవరండి, మీకు నేను కొడుకునేంటి, మా తల్లిదండ్రులు వేరే ఉన్నారు, మీ కొడుకు ఎవరైనా పోయారా పాపం, ఆయనకేం తెలియదు కదా. సో ఈ రకంగా అంటే అప్పుడు కాలుడు వాళ్ళిద్దరికీ ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు. చూడండి ఇతను మీ తండ్రి, ఇతను మీ కొడుకు, ఇప్పటికి మీరు గుర్తించండి అంటే వాళ్ళు గుర్తించి అప్పుడు ఒక్కసారే తెలుసుకుంటారు ఏంటంటే ఎన్ని జన్మలు, మాతాపితృ సహస్రాణి, ఎన్నో ఎన్నో జన్మల్లో ఎంతో మంది తల్లులు, తండ్రులు, కొడుకులు, భార్యలు, భర్తలు, పిల్లలు, స్నేహితులు, ఆస్తులు, ఇన్ని వ్యవహారాలు ఎన్ని జన్మల్లో కాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఇదే నిజం అని అన్నిటితో సంబంధం పెట్టుకున్నాం. అన్ని సంబంధాలు పోయాయి, కానీ సంబంధం పెట్టుకునే స్వభావం మాత్రం పోలేదు. ఇది అవిద్య అని, ఈ తురీయావస్థలో మాత్రమే ఇవేవి ఉండవు అని ఆ కథ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి విపర్యాసే తయోః క్షీణే అంటే జాగ్రత్త అవస్థలో కూడా కలలు గంటారు, కలలో మరొక కల గంటారు. అట్లా కొన్ని అవస్థలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. వాటిలో నిద్ర, స్వప్నం అనే రెండు లేనిది ఏమైనా ఉందా అంటే తురి అవస్థ. దాన్ని మనం బతికున్నప్పుడు పొందొచ్చా అంటే అదే సమాధి అవస్థ. దాన్ని చాలా జాగ్రత్తగా రోజు కూర్చుకుంటూ పొందాలి అని యోగ శాస్త్రం తెలియజేస్తుంది, యోగ వాసిష్టం తెలియజేస్తుంది, భగవద్గీత, యోగోపనిషత్తులు ఇవన్నీ కూడా మనకు మనలోని సామర్థ్యాన్ని గ్రహించి మనము మన శుద్ధ స్వరూపంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా అనొచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అట్లాంటి శుద్ధావస్థ ఏం లేదు కదండి, సమాధి లేదు, తుర్యావస్థ లేదు, ఏది లేదు, ఏకాగ్రతే లేదు అసలు అని అంటే ఈ అవస్థలో లేదు, అంత మాత్రాన అదే లేదని చెప్పకూడదు. దానికి ప్రయత్నం చేయాలి. దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మనల్ని మనం చాలా చాలా మరల్చుకోవాలి అని. అసలు శాస్త్రంలో చెప్పేది ఏది మనం సరిగ్గా ఆచరించకుండా శాస్త్రంలో చెప్పేవి అన్ని మనకు అనుభవంలోకి రావాలి అనుకోవడం దురాశ. శాస్త్రం ఏం చెప్పింది, సమాధి షట్క సంపత్తి, ఇహాముత్ర ఫలభోగ విరాగ, ముముక్ష, తితిక్ష అంటే అసలు వీటిలో ఏవీ లేవు మనకు. మనకు అట వైరాగ్యం లేదు, ఇటు ఫలభోగ వైరాగ్యం లేదు,
ముముక్ష అంటే నాకు మోక్షం కలగాలన్న పెద్ద కోరిక లేదు, అన్నిటినీ సహించే శక్తి లేదు, కేవలం బుద్ధి మీద ఆధారపడతాం. బుద్ధి మీద ఆధారపడినంత మాత్రాన మనకు సత్యం తెలుస్తుంది అనుకోవడం కాదు, శాస్త్రం తెలుస్తుంది, శాస్త్ర గ్రంథాలు అర్థమవుతాయి, కానీ సత్యం అది దూరంగా ఉంటుంది. నా తర్కేణ ఏషా మతిరాపనేయ అని కేవల తర్కంతో ఈ బుద్ధిని మనం పొందలేము, ఈ ఈ స్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోలేము అని శాస్త్రం చాలా 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 స్పష్టంగా చెబుతుంది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అన్నారు. యదా అంటే ఎప్పుడైతే, ఏ కాలంలోనైతే, జీవ అంటే ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి నేను అనే భ్రమలో ఉన్నవాడు, బుధ్యతే అంటే పూర్తిగా మేలుకుంటాడో అని చెప్పాడు. దేని నుంచి మేలుకోవాలి? అనాది మాయయా సుప్త అంటే ఆధ్యాత్మికంగా అనాది అయిన మాయ చేత నిద్రలోకి వెళ్ళినవాడు. అంటే ఇక్కడ మాయ అనేది నిద్రకి కారణం. ఏ నిద్ర? ఆధ్యాత్మిక నిద్ర. అదేంటి అంటే స్లంబర్నెస్, ఒక రకమైన జడత్వం. అంటే ఒకటి సత్యం అని ఉండి శాస్త్రం దాన్ని చూపిస్తున్నా కూడా దాన్ని గ్రహించలేకపోవడమే నిద్ర. ఈ నిద్రకి కారణం అనాది మాయ. అద్వైత వేదాంతంలో 6 అనాది అని చెప్తారు. చిత్, తర్వాత జగత్తు, ఈ చైతన్యం, వీటి సంబంధము, వీటన్నిటిని కూడా షడస్మాకం అనాదయ అని, ఇది అనాది అంటారు. దాంట్లో మాయ కూడా ఉంది. అవిద్యా తచ్చితోర్యోగ షడస్మాకం అనాదయ అని, అవిద్యకి చైతన్యానికి ఉన్న సంబంధం కూడా మాయనే, ఇది అనాది అంటారు. కాబట్టి ఈ రకంగా అనాదిగా అంటే ఎప్పుడు మొదలైంది అని ఎవరికీ తెలియదు, చెప్పడం కష్టం, కాబట్టి అనాది. అనాది అయినటువంటి మాయ చేత నిద్రిస్తున్న జీవుడు ఎప్పుడైతే మేల్కుంటాడో, అంటే మాయ తొలగిపోతుందో, అప్పుడు బుధ్యతే. తదా, తదా అంటే అప్పుడు, యదా తదా ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైతే అతను మేల్కుంటాడో అప్పుడు బుధ్యతే, అప్పుడు అతను తెలుసుకుంటాడు. అంటే మాయ తొలగిపోతే అతనికి కలిగే జ్ఞానం ఏంటి అంటే ఒకదాన్ని తెలుసుకుంటాడు, ఒకదాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అది అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం. 4 ఉన్నాయి శబ్దాలు. జన్మ లేనిది, నిద్ర లేనిది, స్వప్నం, ద్వైతం అని. మాయ తొలగిపోతే అతను ఈ అద్వైతం అనే ఒక సత్యాన్ని తెలుసుకుంటాడు, అనుభవంలోకి తెచ్చుకుంటాడు అని. ఈ రకంగా ఇది చాలా ముఖ్యమైన కారిక. చాలా చోట్ల దీన్ని ఉదాహరిస్తుంటారు. ఇలాంటిదే తర్వాతి కారిక కూడా. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ. ఏమంటున్నారంటే మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత అని. ఈ ప్రపంచం అనేది ఉంది కదా, ఇది ఎప్పుడు నివర్తిస్తుంది, ఇది ఎలా తొలగిపోతుంది అని మనం ఎంత వెంపర్లాడినా అక్కడ ఏం ఉపయోగం లేదు. గౌడ యది విద్యేత, ఈ ప్రపంచం అనేది ఒకటి ఉండుంటే నివర్తేత న సంశయ, అది తప్పకుండా తొలగిపోవాలి, అందులో ఏం సంశయం లేదు. ఇది ఉంటే కదా, ఇది ఉంటే దీన్ని ఎలా తొలగించుకోవాలన్న పెద్ద చికాకు. అది ఉంటే తొలగిపోవాలి, తొలగిపోతుంది కూడా నిస్సంశయం. కానీ
మాయా మాత్రం ఇదం ద్వైతం. ఈ ద్వైతం అనే ప్రపంచం అంతా మాయా మాత్రం. మాత్రం అంటే కేవలం. మాయా మాత్రం అంటే కేవలం మాయ. మాయ అంటే ఏంటి అంటే, విశిష్టాద్వైతులేమో వయునం జిహ్మం మాయా అని కూడా చెప్తారు. అది ఈశ్వరుడి శక్తి అని కూడా మిగతా వాళ్ళు భావిస్తారు. శంకరాచార్యుల వారి అద్వైతంలో మాయ అంటే లేని అన్ని సృజించగలిగిన సామర్థ్యం. అందరి ముందు తాను నిలిచి ఒక తాడుని, అంటే పిసి సర్కార్ సీనియర్ లాగా ఒక తాడుని ఆకాశంలోకి విసిరి అది స్థిరంగా ఉన్నట్టుగా చూపించి, తాను ఆ తాడు ఎక్కుతూ ఎక్కుతూ పైకి వెళ్ళినట్టుగా అందరికీ చూపించి, పైకి వెళ్ళిన తర్వాత తన తలని తానే నరికి కింద విసిరేసి, అందరూ చూస్తుంటారు ఇదంతా. అందరూ అదే తల తల తెగిపోయింది పడిపోయాడని అనుకుంటే, వెనక నుంచి వాళ్ళ మధ్యలో నుంచి మళ్ళీ వచ్చేసి చూడండి ఇక్కడున్నా నేను అని చూపిస్తుంటాడు. ఇవన్నీ ఐంద్రజాలిక విద్యలో భాగం. ఇక్కడ ఏంటి అంటే, తాను ఆకాశంలోకి వెళ్ళడం, తన తలని తెగబోసుకోవడం, తాను మళ్ళీ ఆ గుంపులో నుంచే రావడం, ఇదంతా మీరు మరీ పెద్దగా పిసి సర్కార్ అట్లాంటి వాటికి మాకు తెలియదండి ఇలాంటివన్నీ ఏదో కల్పనలు అంటే, సరే డేవిడ్ బ్లెయిన్ అని యూట్యూబ్ లో ఒక మెజిషియన్ వస్తుంటాయి, టీవీలో కూడా వస్తుంటాయి. ఇప్పుడున్న వాళ్ళలో చాలా గొప్ప మెజిషియన్ డేవిడ్ బ్లెయిన్. అట్లా మీరు చూడండి అసలు ఎన్ని రకాలు. ఒక 50 అంతస్తుల 100 అంతస్తుల భవనం పైనుంచి ఆకాశంలో అలా వెళుతూ వేరే భవనానికి వెళ్ళినట్టుగా అందరికి ఒక ఒక భ్రమను కలిగిస్తాడు. తన తలను వెనక వైపు విరుచుకున్నట్టుగా భ్రమను కలిగి ఎన్నో భ్రమలు, ఒక వ్యక్తిని రెండు ముక్కలు చేసినట్టుగా భ్రమను కలిగిస్తాడు. కాబట్టి మాయా మాత్రం ఇదం ద్వైతం. మనం అనుకుంటున్న ఈ ప్రపంచమంతా ద్వైతం. ఇది మాయ మాత్రమే. ఎవరి మాయ అంటే ఈశ్వరుడి మాయ. అంటే ఏంటి అంటే, ఒకటి ఉండగా మరొకటిగా ఇది కనిపించడం. అయితే ఈ దీన్ని భక్తి సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో మాయ అనకుండా ఈ ప్రపంచం అంతా లీల. అంటే భాగవతం 12వ స్కంధంలో చెప్పినట్టు, వివిధ లీలేయం వాస్తవి వ్యావహారికి అని రెండు రకాలుగా ఉంటుంది ఆ లీల. ఇప్పుడు జరుగుతుందంతా కూడా వ్యావహారిక లీల అని. దీన్ని లీలగా భావించేది వైష్ణవ సంప్రదాయం. అయితే ఇదంతా మాయ. ఈ ద్వైతం అంతా కూడా తర్వాత కొట్టివేయబడుతుంది అని అంటారు. మరేంటి పరమార్థం అంటే, అద్వైతం పరమార్థత. నిజానికి అద్వైతమే పరమార్థం, పారమార్థికం అని. ఈ ప్రపంచం అనేది ఒకటి ఉండాలి కదా ముందు అని చెప్పారు కదా. మరి ఏంటి ప్రపంచం కనిపిస్తుంటే ఉండాలి కదా అంటే లేనట్లు ఎట్లా అంటే, ఇక్కడ అద్వైతంలో కలలో ఉన్నట్టుగా కనిపించేది ఏది, మేలుకున్న తర్వాత లేనట్టుగా, ఇప్పుడు మనం జాగ్రత్తలు అనుభవిస్తుందంతా కూడా బ్రహ్మానుభవం తర్వాత ఉండదు. బ్రహ్మానుభవం కలిగిన తర్వాత మరొకటంటూ కనిపిస్తే ఇంకా ద్వైతం ఉన్నట్టే. కాబట్టి బ్రహ్మం మోక్షావస్థలో మళ్ళీ ప్రపంచాన్ని, ప్రపంచంలోని సుఖ దుఃఖాలను, ధర్మాధర్మాలను వాడు గుర్తించే స్థితి ఉండదు అని. ఒకవేళ వైష్ణవ సంప్రదాయంలో ఒప్పుకున్నట్టుగా ఈ శరీరం తొలగిపోయి దాంతో పాటే వచ్చిన ఉపాధులన్నీ తొలగిపోయిన తర్వాత మోక్షం అనుకున్నా కూడా, ఆ మోక్షావస్థలో పరమాత్మ నారాయణుడు, వైకుంఠంలోనో విష్ణువు ఏదో ఒక రూపంలో, అంటే శైవులైతే సదాశివుడు కైలాసంలోని, వైష్ణవులైతే వైకుంఠంలో నారాయణుడని, ఆ రకంగా తనను మాత్రమే దర్శించుకునే స్థితి. ఇది వైష్ణవ సంప్రదాయంలో ఒప్పుకుంటారు. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం అని చెప్పినట్టుగా, ఆ వైకుంఠంలో
ఆ పరతత్వాన్ని మాత్రమే గ్రహిస్తూ ఆ ఆనందంలో ఉంటారని. మాత్రమే అనడం వల్ల ఇతరమైనది ఏది వాళ్ళకి అనుభవంలోకి రాదు. ఆ టైంలో వస్తే ఇది నారాయణ తత్వం అని గ్రహించడం కుదరదు అని కూడా చెప్పుకుంటాం. ఈ రకంగా 16, 17 కారికల్లో మనకి జాగ్రత్తగా అద్వైతం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఇవాళటి వరకు ఆపేసుకుందాం. మళ్ళీ ఒకటి 10:30కు ఒక యోగా క్లాస్ ఉంది. ధన్యవాదాలు మహోదయ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.